అస్మద్గురుభ్యో నమః. మహాస్వామివారి గురించి ఎప్పుడో జరిగిన ఏవో కొన్ని విశేషాలు వింటే మనకేమనిపిస్తుంది? మనం అనుకుంటూ ఉంటాం కదా మనసులో, అబ్బా వాళ్ళందరూ ఎంత అదృష్టవంతులో కదా, మనమే చాలా దురదృష్టవంతులం కాబట్టి ఆయన చూడలేకపోయాం అని బాధపడుతూ ఉంటాం కదా కదా మరి అలాగా ఈ మధ్యకాలంలో జరిగిన ఆయన విదేహముక్తులు అయ్యాక కూడా ఆయనని చూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు మనం ఇంతకు ముందు కూడా చెప్పుకుందాం. అలాంటి సంఘటనలు కోకొలలు. ఆయన ఎప్పుడూ మనతోనే ఉన్నారు, మనం తెలుసుకోలేకపోతున్నాం అంతే. పరమాచార్య స్వామి వారి యొక్క దివ్య పాదపద్మాలను పట్టుకుంటే ఆయన ఎప్పుడూ మనతోనే ఉన్నారు, మీతో నాతో మనందరితోనూ ఉన్నారు. అలా మనకి ఆ భావనని కలుగజేస్తారు మహాస్వామి వారు. ఇంకొక విషయం తెలుసా, మనం ఎవరినైనా కళ్ళలో చూడొచ్చు, కానీ మహాస్వామి వారు మనకి స్వప్న దర్శనం ఇవ్వాలి అంటే దానికి పెట్టి పుట్టాలి. అంతేకాదు మనం చూడాలనుకుంటే ఆయన కనపడరు, ఆయన అంతటా ఆయన రావాలి అనుకుంటే మనకి స్వప్న దర్శనం ఇస్తారు. అది కేవలం స్వప్నం మాత్రమే కాదు, ఆయన నిజంగా ఇవ్వాలి అనుకుంటేనే దర్శనం, అది మనకి స్వప్న దర్శనంగా అనిపిస్తుంది. అలాంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలోనికి వెళ్ళబోయే ముందు మహాస్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మహాస్వామివారు కంచిలోని శ్రీమఠంలో ఉన్నారు. చాలామంది భక్తులు వారి దర్శనం కోసం అలా వేచున్నారన్నమాట. ఒక భక్తుడు ఆ మహాస్వామివారి వద్దకు వెళ్ళి ఒక పక్కగా నుంచున్నారు, దూరం నుంచే సాష్టాంగ నమస్కారం కూడా చేశారు. మహాస్వామివారు ఈ భక్తుని వైపుకి తిరిగి, అతనితో చెప్పండి, పెరిగిన కాగితం తపాలా ఖర్చులకు గాను పూనా కృష్ణమూర్తి గారికి ప్రతీ నెల 1 సంవత్సరం పాటు 1387 రూపాయలు పంపమని చెప్పండి అని చెప్పారు. ఈ భక్తుడికి మహాస్వామివారు చెప్పిన విషయం అర్థం కాలేదు. మళ్ళీ మహాస్వామివారు అన్నారు, పూనా కృష్ణమూర్తికి 1387 రూపాయలు పంపు అని 2 సార్లు చెప్పారు. ఆయనకి క్లియర్గా వినపడింది, కానీ వెంటనే సరే అని సమాధానం చెప్పలేకపోయారు. సరే, మొత్తానికి ఆయనకు అనేక సార్లు తల వంచి నమస్కారం చేశారు. చేస్తే మహాస్వామివారు తమ 2 చేతులను పైకెత్తి ఆశీర్వదించారు కూడా. ఈ లోపల ఎక్కడో శబ్దమైంది, కళ్ళు తెరిచారు. ఎవరు? ఈ భక్తుడు. అప్పటికి కానీ అర్థం కాలేదు ఇదంతా కూడా జరిగింది స్వప్నంలో అని. అప్పుడు సమయం సరిగ్గా తెల్లవారుజామున 4:30 అంటే బ్రాహ్మీ ముహూర్తం అన్నమాట. అది సోమవారం. వెంటనే ఇదేంటి తెల్లవారుజామున వచ్చిన కళలు అంటే నిజమైన కళలే కదా అని అనిపించి వెంటనే మహాస్వామి వారికి పూర్వాశ్రమంలో సోదరుడు ఉన్నారు, ఆయన పేరు శివన్ అన్నమాట. ఆ శివన్ యొక్క మాటలు గుర్తు తెచ్చుకుంటారు ఈయన. ఈ భక్తుడు కళలో ఆయన ఏమంటే చెప్తారంటే, శివన్ ఎప్పుడు ఏమని చెప్తారంటే, కళలో మీరు ఎవరినైనా చూడొచ్చు, కానీ మా అన్నగారిని చూడాలనుకుంటే అది వారుగా మీకు దర్శనం ఇవ్వాలి. కాబట్టి కలలో మహాస్వామి వారు కనుక కనిపిస్తే వారంతట వారు ప్రత్యక్షంగా వచ్చినట్టే, వారు చెప్పింది మీరు తప్పకుండా చేసి తీరాల్సిందే అని ఎప్పుడో మహాస్వామి వారి యొక్క సోదరుడు చెప్పిన మాటల్లో ఈయనకి, ఈ భక్తుడికి గుర్తొచ్చాయి. మరి పెరియవా చెప్తే చేయాల్సిందే కదా, ఏం చేయాలో పాల్పోలేదు. అప్పటికి ఇవన్నీ ఆలోచించుకునే సమయానికి కరెక్ట్గా ఉదయం 6 గంటలైంది. చాలా కంగారు పడిపోతున్నారు. అసలు ఈ పూనా కృష్ణమూర్తి ఎవరో, ఆయనకి డబ్బులు ఇవ్వడం ఏంటో, అయినా కానీ మహాస్వామివారి ఆజ్ఞ కాబట్టి ఖచ్చితంగా పాటించే తీరాలి కదా. ఇంకా ఆ డైలమాలోంచి బయటపడలేక శివరామన్ని అడుగుదామని చెప్పి నిశ్చయించుకున్నారు. వెంటనే ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఒక 5 నిమిషాల తర్వాత ఫోన్ మోగి ఫోన్ మాట్లాడారు. ఆలోచించాక అవునవును, మహాస్వామి వారు ఏం చెప్తే అది సత్యమే, నువ్వు అడిగినట్టుగా పూనా కృష్ణమూర్తి గారు అన్న ఒక ఆయన కంచిలో ఉన్నారు, ఆయన చిరునామా ఫోన్ నెంబర్ ఇస్తాను తీసుకో, ఆయనకు సుమారు 90 ఏళ్ళు ఉంటాయి, ఆయన వారి భార్యతో కలిసి లింగప్ప వీధిలోని వేదభవనంలో ఉన్నారు, ఆయన మహాస్వామివారి యొక్క సతారా యాత్రలో బాగా మహాస్వామివారిని సేవించుకున్నారు ఆయన అని చెప్తూ ఉంటారనమాట. మహాస్వామివారు ఆ పూనా కృష్ణమూర్తి గారు అన్న ఆయనకి చెప్పారట, ఈ వేదం చదువుతూ ఉండమని చెప్పారట, వేదపారాయణం చేయమని. ఆయన ఆజ్ఞ మేరకు రోజు మఠంలో వేదపారాయణం చేస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా. చిరునామా ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఈయన రాసుకున్నారు.
రాసుకుంటే ఆయన మళ్ళీ ఫోన్ పెట్టేసేటప్పుడు చెప్తారు, వారికి డబ్బు పంపడం మర్చిపోవద్దు, ఈ రోజే పంపు అని. సరే 10 నిమిషాల్లో ఈయనకు మొత్తం విషయం అర్థమైపోయింది. శుచిగా స్నానం చేసి డబ్బులు తీసుకుని మహాస్వామి వారి యొక్క దివ్య పాద పద్మాల దగ్గర ఉంచి భార్య సలహా మేరకు అప్పుడు ఆ డబ్బుని తీసుకుని ఆ పూనా కృష్ణమూర్తి అన్న ఆయనకి ఎంఓ చేద్దామని, మనీ ఆర్డర్ చేద్దామని చెప్పి అనుకున్నారు. ఈ భక్తుడు మహాస్వామి వారి యొక్క పట్టణ వంక చూస్తూ నిలబడేటప్పటికీ మహాస్వామి వారు ఈయనతో మాట్లాడినట్టు అనిపించింది అనమాట. ఇది పెరియవా ఆజ్ఞ కదా, ఈ జనసముద్రంలో పూనా కృష్ణమూర్తిని ఎలా కనుక్కోగలను అని అనుకుంటున్నావా అన్నట్టుగా అనిపించింది అనమాట. మహాస్వామి వారికి నమస్కారం చేసుకుని ఆ డబ్బులు పట్టుకుని ఆయన పోస్ట్ ఆఫీస్కి వెళ్ళారు. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ పూనా కృష్ణమూర్తి శాస్త్రి గారికి డబ్బులు పంపమని చెప్పి మనీ ఆర్డర్ ద్వారా ఆ రాసిచ్చి ఆ ఫామ్ అంతా ఫిలప్ చేసేసి మొత్తానికి డబ్బులు పంపేశారు. ఆ డబ్బులు పంపగానే నాకు చాలా సంతోషం వేసింది, మహాస్వామి వారు చెప్పిన పని చేసినందుకు. కానీ 1387 రూపాయలు పంపమన్న లెక్క ఏంటో కానీ ఆ బుర్రకు సమాధానం దొరకలేదు ఎవరికి, భక్తుడికి. చాలాసేపు ఆలోచించిన తర్వాత ఈయనకి ఒక పాత విషయం ఒకటి జ్ఞాపకానికి వచ్చింది. 1990 సంవత్సరంలో అప్పటికే మహాస్వామి వారు సశరీరంతో ఉన్నారు. శ్రీకార్యం నీలకంఠ మామకి సహాయం చేస్తున్న సమయంలో చంద్రమౌళి మామ వచ్చి ఈ భక్తుడిని నిన్ను పెరియవా పిలుస్తున్నారు అని చెప్పి పిలిచారు. మామ పెరియవాకి నేను ఎవరో తెలియదు, మా నాన్నగారు తెలుసు, మా తాతగారు తెలుసు, నేను తెలియదు, వారు నిజంగా నన్నే పిలిచారా అని అడుగుతాడు ఈ భక్తుడు. అవునవును నిన్నే పిలిచారు, ఎందుకంటే నేను మహాస్వామి వారి దగ్గర నుంచి చాలా కాలంగా సేవిస్తూ ఉన్నాను, ఇక్కడే ఉంటున్నాను, నేనేం తప్పుగా అర్థం చేసుకోలేదు, వారు పిలిచింది నిన్నే అంటూ మహాస్వామి వారి వద్దకి తీసుకెళ్లారు వచ్చిన ఆయన ఈ భక్తుణ్ణి. తిరువళ్ళూరు ఆడిటర్ వెంకటరామయ్య గారి మనుమడి ఆరూరన్ అన్న అతను ఇతనే అని చెప్పి ఈ భక్తుణ్ణి మహాస్వామి వారికి పరిచయం చేస్తాడు. అతను అడుగు నాకు 10,000 రూపాయలు ఏమన్నా ఇస్తాడేమో విరాళంగాను అంటారు మహాస్వామి వారు. వెంటనే ఈ భక్తుడు అంటాడు, నా దగ్గర అంత డబ్బు లేదు స్వామి, మా నాన్నగారిని అడగాలి అని అడుగుతాడు. మా నాన్నగారిని అడగాలి అని అంటాడు. అతను చదువుకుంటున్నాడు కాబట్టి తను ఇంకా తన తండ్రి దగ్గర అడిగి తీసుకోవాలని చెప్పి అంటున్నాడు అని అంటూ, ఏం చదువుతున్నాడు అతను అని అడిగితే సీఏ చేస్తున్నాడండి అని చెప్పారు. సీఏ చేస్తున్నాడా, ఎందుకు చేస్తున్నాడు సీఏ అని మళ్ళీ మహాస్వామి వారు అడుగుతారు. వీళ్ళ తాతగారు సీఏ చేయాలనుకున్నారు, చేయలేదు, కానీ ఆడిటర్గా స్థిరపడ్డారు. వీళ్ళ నాన్నగారు కూడా సీఏ చేద్దాం అనుకున్నారు, కానీ ఏమీ చేయకుండానే ఆయన కూడా ఆడిటర్ అయిపోయారు. కానీ ఇతను మాత్రం ఎలాగన్నా సరే సీఏ చేయాలని చెప్పి అనుకుంటున్నాడు అని చెప్పి పక్కనున్న ఆయన చెప్పారు. సీఏ చేసి ఏం సాధిస్తాడట, అడుగు అయినా ఎప్పటికి పూర్తి చేస్తాడో? అలాంటి ప్రశ్నలు అడిగేసరికి ఈ భక్తుడికి భయం వేసేస్తోంది, మనసు దడ్ అని కొట్టుకుంటుంది అన్నమాట. మహాస్వామి మీ దయ్యుంటే నేను సీఏ తప్పకుండా పూర్తి చేస్తాను, నాకు కావాల్సిందల్లా మీ ఆశీస్సులే, నాకు సీఏ పూర్తి చేయడం చాలా కష్టంగా ఉంది స్వామి అంటూ మహాస్వామి వారిని వేడుకుంటాడు ఈ భక్తుడు. సరే అలా అయితే 4 సంవత్సరాల్లో పూర్తి చేసేయగలవా అనగానే ఈ భక్తుడు అంటారు, 4 సంవత్సరాలలో పూర్తి చేసేస్తాను స్వామి. సరే నువ్వు సీఏ పూర్తి అయిపోయాక 10,000 రూపాయలు నాకు విరాళంగా తీసుకునిరా అని అంటారు. సరే ఈ సంఘటన జరిగిపోయింది, 4 ఏళ్ళు అయిపోయింది, సీఏ కూడా పూర్తి అయిపోయింది. ఈ లోపల ఏమో మహాస్వామి వారు విదేహముక్తులు అవడం జరిగింది. కానీ ఇతను ఇస్తానన్న ఆ 10,000 రూపాయలు ఇవ్వడం గురించి పూర్తిగా మర్చిపోయాడు. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా 3% వడ్డీతో లెక్క చూసుకుంటే ఈ 22 సంవత్సరాలకి వడ్డీ 6,650 రూపాయలు అయింది. అసలు 10,000 రూపాయలు అయింది. ఈ 10,000కి 6,650 రూపాయలు కలిపితే 16,650 రూపాయల మొత్తాన్ని 12తో భాగిస్తే 1,387 రూపాయలు వచ్చిందనమాట. అది ప్రతీ నెల ఇమ్మన్నటువంటి మొత్తం. ఎవరికి అక్కడ మరి వేదపారాయణం చేస్తున్నారు కదా కంచి మఠంలో పూనా కృష్ణమూర్తి గారు అన్న ఆయన, మరి మఠానికి ఇవ్వాల్సిన డబ్బే కదా అది, అందుకని చెప్పి ఆయనకి జీతం కింద ఇచ్చేయమని చెప్పి అర్థం అన్నమాట. ఆ రకంగా ఎప్పుడో ఇస్తాను, ఎవరికైనా సరే మన మాట వరుసకి ఇస్తాను అంటే ఇచ్చేయాలి, చేస్తాను అంటే చేసేయాలి, అయితే ఆ రుణం అలా ఉండిపోతుంది అనమాట. అలా రుణం అలా ఉండిపోయినప్పుడు మనల్ని రుణ విముక్తుల్ని చేయడానికి కూడా మహాస్వామివారు మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. ఎప్పుడు మహాస్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అనుకున్నప్పుడు మనకి మహాస్వామి వారి యొక్క దివ్య పాద పద్మాలు ఏందో అపారమైనటువంటి ప్రేమ ఉండాలి, నమ్మకం ఉండాలి, శ్రద్ధ ఉండాలి అని
మహాస్వామి వారి యొక్క ఈ సంఘటన ద్వారా మనకి తెలుస్తోందన్నమాట. కాబట్టి మనకి ఏ దేవాలయానికైనా సరే ఏ పనైనా చేస్తాను అని అంటే కనుక ఖచ్చితంగా చేయాలి, లేకపోతే ఆ రుణం అలా ఉండిపోతుంది. మహాస్వామి వారి యొక్క కరుణ వల్ల ఇతనికి రుణ విముక్తుడు అయిపోయాడు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.